కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజు. కడప జిల్లాకు బదిలీపై ఎస్పీగా వచ్చిన హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. మొదటగా దేవుని కడపలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఎస్పీ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం బాధ్యతను స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని, జిల్లాలోని అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం అలాగే గంజాయిని పూర్తిగా అరికట్టే దిశగా అందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామని, జిల్లా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, న్యాయం జరిగేలాగా చేస్తామని ఆయన వెల్లడించారు. శ్రీరంగే గరుడాచలే సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదగిరో నారాయణాజ్ఞాచలే శోభాంగే విమలే పురాణ పురుష సదా సులక్ష్మే ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది. సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రెండోది గాంజా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అందరూ కూడా తీసుకున్నారు. ముందున్న ఎస్పీ గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది. అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంజా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇంకా వేరే అదర్ ఇల్లీగల్ ఇష్యూస్ సంబంధించినవి కావచ్చు, తర్వాత పోతే వేరే సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం కులంకుషంగా పరిశీలించి అందరితోటి కలిపి చర్చించి వాటికి సరైన సొల్యూషన్ కానీ సరైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. సో ప్రధానంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి. మా సార్ కూడా అంటారు, మనము పోలీస్గా వీఆర్ ఆన్సరబుల్ ఫర్ అవర్ యాక్షన్స్, వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ యాక్షన్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ నుంచి నా నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మోటివ్ తోటి పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా అదే నా మెసేజ్. సో ఇదే విధంగా మా పోలీస్ అందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అండ్ మీకు కూడా ఎటువంటి సలహాలు సూచనలు ఇలా చేస్తే బాగుంటుంది, సరే సమస్యలు ఉన్నాయని చెప్పి యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఎప్పుడైనా కానీ నాకు చేయొచ్చు, చెప్పొచ్చు. సో మీరు చెప్పినటువంటి వాటికి వీలైనంత త్వరగా మంచిగా చేసేదానికి మేము ఏమంటే 100% కమిటెడ్గా పనిచేస్తాం. సార్, గవర్నమెంట్ ప్రయారిటీలో 2 అంశాలు ఉన్నాయి. రెడ్ శాండిల్, అలా గంజాయి. ఇప్పుడు గంజాయి చెప్పారు మీరు, రెడ్ శాండిల్ కూడా అట్లాగే ఉంది. కడపలో అసలు గంజాయి అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది, దాన్ని నిర్మూలించలేకపోతున్నారు. సేమ్ టైం రెడ్ శాండిల్ కూడా, దాని మీద మీరు అదే చెప్పాను కదా, దాన్ని పరిశీలించి దాన్ని స్టడీ చేసి ఇక్కడ ఎలా ఉంది, దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది, దాని యొక్క ప్రభావం ఎలా ఉంది అని చూసిన తర్వాత దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకొని దానికి తగ్గట్టుగా చేస్తాం. సార్, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కూడా మాస్టర్. సో ఈరోజు ఈ కడప డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిన విషయం, ఇదివరకు కూడా నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్, రెవెన్యూ డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను. అన్నమయ్య ఫస్ట్ ఎస్పీగా. మరొకసారి నాకు కడప ఎస్పీగా అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం. సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే, ఏదైతే పబ్లిక్కి పోలీసు ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా. సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా. సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా, పనిచేసే విధంగా చేయాలన్నదే నా ముందున్నటువంటి లక్ష్యం. సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికేయ మిత్రులు కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు, వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో, కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనందరం కలిసి కృషి చేద్దామని చెప్పి
అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పాత్రికేయుల తరఫున సుముఖంగా. అలాగే ఏదైతే ఇప్పుడు మనకు ఈ